హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బండి వెంకట్ బీవీ ఛానల్. ముందుగా సబ్స్క్రైబ్ చేసినాక ఈ వీడియో ఈరోజు శనివారం అమావాస్య సందర్భంగా జహీరాబాద్లో ఉన్నటువంటి పురాతనమైన మందిరము సిద్ధేశ్వర ఆలయము. ఈ ఆలయానికి పొద్దున్నుంచే భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడు 7:30-8 గంటల ప్రాంతంలో ఇంతమంది ఉన్నాయో ఇక్కడ జనాభాలు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ. దాదాపుగా 400 నుంచి 500 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము సిద్ధేశ్వర ఆలయము. సిద్ధేశ్వర ఆలయానికి పొద్దున్నే భక్తులు ఓటెత్తడం జరిగింది. శనివారం అమావాస్య కాబట్టి ఇక్కడ టెంకాయల దుకాణం కూడా ఉంది. అంటే ఈరోజు శనివారం అమావాస్య కాబట్టి టెంకాయలు, నూనె, పువ్వులు, నల్ల నువ్వులు, నల్లబట్ట ఇవన్నీతో పూజ చేస్తే శనీశ్వర ఆలయం దగ్గర పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు సౌకర్యం కొరకు ఇక్కడ ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మందిరానికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ముందుకు పెట్టండి. సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, అలుగోల్ రోడ్, జహీరాబాద్ జిల్లా, సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర. ప్రత్యేక దర్శనము, శనీశ్వరుని దర్శనం కోసము ప్రత్యేక దర్శనం 100 రూపాయలతో పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా. భక్తులు చాలా మంది ఉన్నచో ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం అమావాస్య వచ్చినటువంటి భక్తులు వాళ్ళు చంద రూపంలో తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే వారి యొక్క తోచినంతటి ఈ యొక్క చందాని విరాళంగా ఇక్కడ ఈ యొక్క మందిరం డెవలప్మెంట్ కోసము ప్రతి అమావాస్య రోజు చేయడం జరుగుతుంది. గుడి మేనేజ్మెంట్ ఏదైతే ఎండాకాలం కాబట్టి భక్తుల దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క యజ్ఞశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. ప్రతి అమావాస్య రోజు కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఈరోజు శనివారం అమావాస్య కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శనీశ్వర దేవునికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నటువంటి అయ్యవారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వారికి మంచి నూనె, నల్లబట్ట, నల్ల నువ్వులతో ప్రతి ఒక్కరికి వారి చేతిలో ఇదిగా పూజలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు స్వయంగా దగ్గరుండి చేయించడం జరుగుతుంది అయ్యవార్లు. ఆ తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది.
దాదాపుగా ఈ రోజు దగ్గర దగ్గర ఒక 5 నుంచి 6 వేల భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. తీసుకోండి. దండం పెట్టుకుని నడవండి సార్, నిలబడొద్దు, దండం పెట్టుకోండి. ఎండాకాలం కాబట్టి భక్తుల యొక్క అసౌకర్యం కలిగించొద్దు అని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు మొత్తం అక్కడ టెంట్లు వేయడం జరిగింది. మొత్తం తొందర నడవండి. పొద్దున 4 గంటల నుంచి ఈ యొక్క భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుని దర్శనం తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం ఇది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. చక్కెర కూడా నడవాలి. దర్శనం శనీశ్వరుని దర్శనం తర్వాత కొబ్బరికాయల కొట్టు స్థలం ఇక్కడ. శనీశ్వర దర్శనం చేసుకున్నాక అందరు కూడా ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టడం జరుగుతుంది. ఇది ఒక 50 ఏళ్ల కింద ఒక దట్టమైన అడవి ప్రాంతంలో కనిపించేటట్టుగా ఈ యొక్క ఆలయం ఉండేది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ తోటి ఈ యొక్క మందిరాన్ని మళ్ళీ పూర్ణ వైభవం తీసుకురావడం జరిగింది. నేషనల్ హైవే 65కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధేశ్వర ఆలయం ఇది. శనీశ్వర దర్శనం తదనంతరం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ సిద్ధేశ్వర ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎంట్రన్స్. 3 సంవత్సరాల కిందట మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ గుడిని. చాలా పురాతనమైన గుడి. మనం గుడిలోకి ఎంట్రన్స్ కాగానే కుడి వైపున ఆంజనేయ స్వామి, నాగదేవతలు, మళ్ళీ నవగ్రహాలు, మళ్ళీ కాలభైరవని గుడి కూడా దర్శించుకోవచ్చు. గుడిలోకి ఎంట్రన్స్ అయ్యే ముందు మనకు ముందుగా గజస్తంభము,
ఇక్కడ సిద్ధేశ్వర ఆలయంలో సిద్ధులు మరియు అన్నపూర్ణ దేవి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు మంగళగౌరి మాత. కాలభైరవ స్వామి టెంపుల్ ఇది. అక్కడ నవగ్రహాల టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటదండి ఇక్కడ ఈ యొక్క దేవాలయం వద్ద. ప్రతి అమావాస్య రోజున ఇక్కడ ఉదయం 9:30కి అన్నదానం స్టార్ట్ అవుతుంది. సిద్ధేశ్వర ఆలయానికి ఎడమ వైపున ఉన్నటువంటి ఈ ఒక హటకేశ్వర స్వామి, పంచలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. ఇది హటకేశ్వర స్వామి టెంపుల్. హటకేశ్వర స్వామి టెంపుల్ ఇది. పంచలింగేశ్వర టెంపుల్ ఇది. పంచలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఈ యొక్క లింగం ప్రత్యేకత ఏంటంటే ఒకే గాయ పైన 5 లింగాలు ఉన్నటువంటి ఒక లింగం ఇది. తొమ్మిదిన్నర 9:45 అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ అన్నదానంలో పాల్గొని, అన్నప్రసాదంలో పాల్గొని స్వీకరించి వెళ్తారు. చాలా నీటిగా అన్నం, కూరగాయ, సాంబారు, పెరుగు, చారు అన్నీ ఉంటాయి. చూశారు కదండి అందరూ. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయము. మీకు ఇంకా ఇలాంటి మంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి వీడియోలు కూడా చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నా ఛానల్ పేరు వచ్చేసి బండి వెంకట్ బీవీ ఛానల్. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. నొక్కినందువలన మీకు నోటిఫికేషన్ ద్వారా